హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. మీతో పాటు మేము ఉండాలి, అంతే కదండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. మంచి వంటలతో మేము వస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చినాం మేము. ఈరోజు ఏంటంటే స్వీట్ ఐటమ్ బాదం పూరి. మా అమ్మమ్మ స్టైల్లో బాదం పూరి చేస్తున్నాము. దానికి ఏం కావాలో చూద్దాం రండి. బాదం పూరికి కావాల్సింది ఫస్ట్ పిండి అండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. 1 కప్పు బాదంలు తీసుకున్నాను. నానబెట్టుకోవాలండి. ఇది మనము ఒక 3 గంటలు నానబెట్టి ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి మనము బాదంలు. ఇది 1 కప్పు ఇలైచీ పౌడరు, 1 కప్పు చక్కెర పాకం గురించి సరిపడా నెయ్యి అండి. ఇవన్నీ మనము పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకోవాలి మనము. ఇవి చూడండి, ఫస్ట్ కొంచెం అంతా నెయ్యి వేసుకుందామండి. కొంచెం మనకు మంచిగా వస్తాయి. నెయ్యి అంతా మనం పట్టించినాం కదండి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ వేద్దాము. ఇదంతా పిండికి పట్టించేసుకుందాం మనం పైన వాటర్ అవసరం లేదు. దీన్నే కొంచెం వాటర్ వేసుకొని తీసేసుకుందాం అంతే. నీళ్ళు ఏడబడతాయేమో పట్టాయి కదా. ఇంకా పేస్టే నా చేయికి తడి పెట్టుకుంటా కానీ నీళ్ళు వద్దు. పేస్టే మనకు పచ్చిగా ఉంటుంది కదండి. ఇంకా అది 2 మనం సరిపోయి ఇప్పుడు పాకం చేసుకుందామండి. చూడండి, 1 కప్పు షుగర్ మునిగేంత వరకు వాటర్ చాలు, అంతే. ఇది మనకు నార్మల్గా కొంచెం లైట్ తీగ పాకం రావాలి. కొంచెంగా మనం కలుపుదామండి. ఇది దీంట్లోనే మనము లైట్గా ఇలైచీ పౌడర్ వేసుకుందాం కొంచెం అంతా, అంతే. 1 స్పూన్ ఇలైచీ పౌడర్ వేసిన. ఇది మనకు పాకం వచ్చే వరకు పిండి చూద్దాము. కొంచెం మంచి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మనము. ఇవి చూడండి, అది మంచిగా కలుపుకోవాలి మనము. దాంతోనే మనకి మంచి సూపర్ బాదం పూరీలు వస్తాయండి. మా అమ్మమ్మ బాగా చేస్తుండేనండి ఇవి. అందు గురించనే అమ్మమ్మ ఇవి చిన్నపిల్లలకు బలం అని. మంచిగా తింటారు పిల్లలు పెద్దలు. ఇక చూడండి, ఇట్లా కలిపింది కదా. ఒక 5-10 నిమిషాలు మంచిగా కొద్దిగా మనము అక్కడ పక్కన పెట్టుకుందాం. మూత పెట్టమ్మా. ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం చేసుకుందామండి. మనకి పాకము అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇక చూడండి ఎంత లైట్ తీగ పాకం, అంతే. ఎక్కువ అవసరం లేదు, అంతే. చూడండి, ఇట్లా జిగుట్లు ఎక్కువ ఉండాలి, అంతే చాలు. ఇంకా మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకి ఎంత బాగా పిండి మొత్తము ఎంత మంచిగా అయింది చూడండి. అసలు దీనికి నీళ్ళ తడి కాదు, అదే పేస్ట్తోనే కలిపేసినాం. వాటర్ అయితే ఎక్కడ పట్టలేదండి మనకి. ఇక చూడండి, ఇట్లా రావాలి పిండి మనకి. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, పూరీల బాల్స్ వేసుకున్నంత మనము బాల్స్ వేసుకోవాలి. మనం ఏం అవసరం లేదండి ఇప్పుడు. అంటే మనం పిండి వేయొద్దు, ఇట్లనే మనం చేసుకోవాలి. ఇంత సైజ్ చేసుకోవాలి మనము. దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మంచిగా చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇట్లా చూడండి, మళ్ళీ ఇక్కడ మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా చూసిరండి, ఇట్లా దీనికి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి మనం, అంతే. ఎక్కువ అవసరం లేదు, లైట్గా అంతే. ఈ కార్నర్లో ప్రెస్ చేయొద్దండి మనము, అంతే. ఇంతనే చేసుకోవాలి. ఇంకా అన్నీ బాదం పూరీలు అంటే ఇట్లా చేసుకోవాలండి. ఈ పొరలు అనేది మనకి ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ విప్పుకోవు. మనం ఏముందంటే ఇక్కడనే ప్రెస్ చేసుకోవాలి, అంతే. ఇది అయిపోయింది కదండి. మనం ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలంటే మనకి పొంగు రాకుండా ఇట్లా చేసుకోవాలి అన్నీ. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు నేను. మంచిగా పూరి బాల్స్ చేసుకున్నట్టు అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోవాలండి మనము. చేసుకొని చేసుకోవడమే ఏం ఈజీ అండి. మంచి బలం పిల్లలకైతే ఇది. చూడండి, ఫోల్డ్ మళ్ళీ అంతే. ఇప్పుడు లైట్గా ప్రెస్ చేసుకోవడమే ఇక్కడ, అంతే. అంతే అండి. ఇప్పుడు మళ్ళీ ఘాట్స్ పెట్టుకుందాం, అంతే.
అయిపోయింది. అన్నీ ఇట్లా మనము పూరీలు చేసుకోవాలండి. ఇట్లా చూడండి, ఇగో ఇట్లా అంతే. ఇంకా చూడండి మనం ఇట్లా చేసి పెట్టుకోవాలన్నీ. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. నూనె వేడైపోయింది మనకి, మంచిగా పొంగుకుంటూ వస్తాయండి మనకి సూపర్గా. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి ఒకసారి, సూపర్గా ఉంటాయండి ఇవి. చూడండి కొంచెం సిమ్ చేసేసుకున్నా నేను. ఫస్ట్ కొద్దిగా హై పెట్టిన తర్వాత కొద్దిగా సిమ్. మంచిగా ఇక చూడండి మనకి ఎంత బాగా పొరలు వస్తున్నాయి, ఇట్లా రావాలండి. ఇక ఎంత బాగా వచ్చినాయి కదా, విప్పుకోవాలి ఇట్లా పొరలు పొరలు ఇచ్చుకుంటేనే సూపర్గా వస్తాయి ఇవి మనకి. అన్నీ మంచి ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. చూడండి కొద్దిగా అయితే అయిపోయిందండి మనకి. చూడండి ఇగో మంచి మనకి ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చినాక మళ్ళీ ఇవి ఏం చేయాలంటే పాకం వేసుకోవాలి మనము. చూడండి మంచి పాకం వేసుకొని కొంచెం ఒక్క సెకండ్ ఎక్కువ వద్దండి, మళ్ళీ మనకి పాకం ఎక్కువ జ్యూసీ అయిపోతాయి. అవి అంత అవసరం లేదు, కొంచెం వేసి తీయడమే అంతే. ఇంకో చూడండి సూపర్ అంటే తర్వాత అన్నిట్లనే వేసుకోవాలండి మనం మంచిగా. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి బాదం పూరీలు మనకి రెడీ అయిపోయినాయి. ఇంత బాగా వచ్చినాయి కదండి. మీరు చేస్తారని నేను కూడా అనుకుంటున్నా, కానీ ప్రస్తుతానికైతే నేను మీకు ఒకటి చెప్పాలండి. ఎందుకంటే ఈ బాదం పేస్ట్ ఉంది కదండి, మనం పాలతోని కూడా చేయొచ్చు. అది ఆ పేస్ట్ని పాలల్లో కలిపి కూడా ఇవి మనం డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ దాంట్లో వేయచ్చు, లేదనంటే ఇట్లా పాకంలో వేయచ్చు. 2 విధాలుగా వేయచ్చు. ఇంకొక విధము నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను నేను మీకు. కాకపోతే మా అమ్మమ్మనైతే ఇట్లనే చేస్తుండే మాకు. ఇది పాకంలో చేస్తేనే బాగుంటాయి, చాలా బాగుంటుంది, టేస్ట్ నిల్వ ఉంటాయి, తినడానికి బాగుంటుంది, పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది. అది పాలు పోస్తే అప్పుడు తొందరగానే అవుతుంది, కానీ ఇట్లనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకు నిల్వ కూడా ఉంటాయి, మంచిగా ఒక 3 days మంచిగా ఉంటాయండి. మనకు హెల్తీ కూడా. కాకపోతే ఏంటంటే మీరు మైదాపిండి అని నన్ను అంటారు, అనొద్దు మైదాపిండి అని. స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి మైదా పిండే కావాలి కదా, గోధుమ పిండి అయితే అవసరం. మనము అప్పుడప్పుడు చేస్తాం కదండి, ఊరికే వేసుకొని తింటే మనకు హెల్త్ బాగా మంచిది కాదు. అది మనం చేసుకునేది ఎప్పుడో ఫెస్టివల్స్కే చేసుకుంటాం కదా చాలా మటుకైతే. అట్లా అనేసి ఏం కాదు, ఒకసారి మనము తీసుకుంటే మనకేం కాదు. లేదు మీకు మైదా పిండి వద్దు అని అనుకుంటే మీరు గోధుమ పిండి పెట్టి గోధుమ పిండి కూడా వేసుకోండి, ఇష్టం ఏది కాదు. అంతే. టెక్స్చర్ మాత్రం ఇట్లా రాదు కదమ్మా గోధుమ పిండికి, కొంచెం తేడా వస్తుంది, కొంచెం డిఫరెంట్ కొద్దిగా. ఎంతైనా ఈ పిండికి ఆ పిండికి కొద్దిగా తేడా వస్తుంది. స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా మైదా పిండితోనే అవుతాయి కదండి. మైదా పిండి చేయకపోతే గోధుమ పిండి చేస్తారా? అదే కానీ ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. తప్పకుండా మీరు చేయండి ఈ ఐటమ్ని, చాలా బాగా వచ్చింది స్వీట్. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? తినడం ఇంకేముంది మరి. మా నోరు ఊరుతుంది ఇక్కడ, లేట్ అయిపోయింది ఇప్పటికే. తీసుకోమ్మా, మంచి తీసుకొని తినేసేయి అమ్మ. తర్వాత నేను ఇగో ఇట్లా వస్తుందండి. ఆగండి ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తాను. అమ్మ చూడండి మొత్తం తినేస్తుంది ఇప్పుడు. చూడండి సరే ఏమైంది, ఇది బాగానే ఉంటది, చాలా ఇష్టం, తింటారు. మీరే చూస్తారు చూడండి. చూడగా ఇది నోట్లేసే కరిగినట్టుంటే తెలుసా, అసలు దీని నీళ్ళ తడే లేదు, మంచిగా నిల్వ ఉంటాయి, బాగుంటాయి. మీరు చేసుకొని చూడండి, మరీ రుచి ఉంటాయి. చెప్పిందా అండి మా అమ్మ మొత్తం తినేస్తుంది అది అనేసి. ఇప్పుడు ఇది ఇంత నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగిపోయినట్టు నమ్మలో కూడా పడదే. అమ్మ మొత్తం తిని చెప్పమ్మా, ఫస్ట్ మొత్తం తినేసేయాల నువ్వు ఇప్పుడు. అది నేను చెప్పినందుకన్నా తినాలా? ఎందుకు? నాకు ఇష్టమే, నేను తింటాను. అలా అమ్మ బాగా చేసి పెడుతుండే కదండి, అందుకే తింటుండే ఆమె. ఇక చూడండి ఎంత బాగా పొరలు వచ్చినాయి కదండి. ఇగో చూస్తే మీకు కూడా నోరు ఊరుతుంది అనుకుంటున్నా నేనైతే. అంతే, నోరు నువ్వు ఊరుతుంది అంతే. ఇది రజా ఏ భలే రుచి ఉంటాయి, మళ్ళీ నిల్వ కూడా ఉంటాయి. లోపల మనం ఏం పెట్టినాం, బాదం పేస్ట్ ఉంది అంతా. అసలు నీళ్ళ తడే లేదండి,
ఇప్పుడు నా నోరు ఊరుతుంది ఇక్కడ. నువ్వు తింటున్నావు బాగానే, నేను తింటున్నాను, నేను కూడా తీసుకుంటున్నాను అండి. ఇక చూడండి. చూడండి, ఎప్పుడో పాతకాలం చేసిన డిజైన్లు ఇప్పుడు అందరు చేస్తుర్రండి. ఇది కొత్త డిజైన్ అయిపోయింది. ఇది ట్రై చేస్తుండ్రి అప్పుడు, అంత బాగుంటాయి ఇవి. మా అమ్మ మెల్ల తింటుంది కానీ నేనైతే ఫాస్ట్ తింటున్నాను. అంత బాగుంది. తినేసాయి. ఆమెకు నాకు తెలియలేదా? తినడంలో ఏం తేడా అండి? టేస్ట్ ఉందంటే అందరి నోరు ఒకటే, టేస్ట్ ఉందంటే తొందర తొందర తినేస్తాం. బాగున్నాయా? ఎంత బాగున్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పినండి? అమ్మ తింటుంది మొత్తం అని చెప్పినా. చూడండి, నాకు నచ్చుతుంది, ఇది తింటా. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నా. అమ్మో, అమ్మ ఎంత బాగైంది కదండి. భలే రుచి అయితే అసలు ఎన్ని రోజులు ఉన్నా కానీ మంచిగా నిల్వ ఉంటాయి మనం డబ్బులు పెట్టి పెట్టుకుంటే. చిన్నపిల్లలు అయితే ముద్దుగా తింటారు అవి. మళ్ళీ వాళ్ళకి బలం కూడా అది. బాదం కదా బలం అది. పిల్లలు కొంచెము మంచిగా ఇంత పేస్ట్ వేసినాం కదా, అలా నీళ్ళ తడే లేదు, కొంచెం నెయ్యి వేసినాం, పిసికినాం, అంత సరిపోయింది. అది మొత్తం తినేస్తున్నా నేను. అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, చూడండి. నాకు నచ్చితే కొంచెం కొంచెం చేసుకోండి, మీకు ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకోండి, బాగుంటుంది. అంతే కదండి. మేము తిన్నాం, మీ నోరు ఊరింది, మాకు తెలుసు ఆ సంగతి. కాకపోతే మేము ఏం చేయలేము, మీరు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం. అంతే, మీరు చేయండి, కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని. ఎవరైనా చేయొచ్చు నీరజ, మంచిగా ఉంటుంది. అదే అమ్మా, ఇప్పుడు మనం చెప్పినాం కదా, మీరు చేసి మాకు కామెంట్ చేస్తారు అంతే. అంత బాగా వచ్చింది రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి. బాయ్.